సంబరాలు జరుపుకుంటూ, ఇంకోటి స్థానిక సర్పంచ్ అయినటువంటి ఇట్టన్న ఏదైతే ఆదేశించిండో భారతీయ జనతా పార్టీలో చేరే సమయంలో 3 గుంటల చౌరాస్తా నుంచి ప్రారంభించిన రోడ్డు కల్లేరు మండల్ కానివ్వండి, అక్కడ కంటి మండల్ కానివ్వండి, ఇక్కడ సిరిగాపూర్ మండలానికి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు, మరి రోడ్డు అయితే చాలా గ్రామాలకు మేలు జరుగుతుందని ఆయన ఆదించినందుకు మరి తక్షణమే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మా నారంకేడు పార్టీ పెద్ద మనుషులతో పాటు జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి చేస్తే మరి స్థానిక మంత్రివర్యులు బండి సంజయ్ గారి నాయకత్వంలో మరి ఈ యొక్క అంశాన్ని లేవనెత్తితే వారు తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించడం, ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా మరి నిన్ననే ఏదైతే ఈ యొక్క రోడ్లకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మినిస్టరు నితిన్ గడ్కరీ ఆదేశానుసారం నిన్న జీవో రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే మొన్ననే స్థానిక అకాల వర్షాలు పడ్డప్పుడు స్థానిక నాయకులు ఇక్కడ పిలిస్తే మేము వచ్చినప్పుడు కూడా ఇదే మాట చెప్పినాం. త్వరలోనే 3 గుంటల నుంచి సంజీవన్ రోపేట్ వయా కడపల్ నుంచి సిరిగాపూర్ టు చెప్తకు కనెక్టివిటీ రోడ్డు భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇస్తుందని మేము ఆ రోజు కూడా చెప్పినాం. ఈ రోజు కూడా ఇచ్చినందుకు మరి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈ రోడ్డు ఇక్కడ మేము రావడం మాకు చాలా సంతోషకరం ఉంది. ఇదే కాదు, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకైనా ఎక్కడైనా కూడా రోడ్లు అభివృద్ధి చెందితేనే ప్రజలు కానీ గ్రామాలు అభివృద్ధి చెందుతారని భారతీయ జనతా పార్టీకి అపారమైన నమ్మకం ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి వాజ్పేయి నుంచి కూడా ఈ రోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా ఒకటే మాట మీద రహదారుల మీద దృష్టి పెట్టిరు. మరి నారాయణఖేడ్ ప్రాంతంలో గత 10 సంవత్సరాలు పాలించినటువంటి ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇవాళ మేము చెప్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఆ రోజు కేసీఆర్ హయాంలో ఉద్యమాలు చేస్తే రోడ్డు మీదకి వచ్చి మా మీద జైల్లో పెట్టించినటువంటి కేసీఆర్ ఆయన 10 ఏళ్ళు పాలన చేస్తే కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించలేడు. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని ఏదో పీకి సాధించినామని వాళ్ళ ప్రజాపాలన పేరిట ఇవాళ ప్రజా ప్రభుత్వాల ముంగట జెండా ఎగిరేయడం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి కరెక్ట్ కాదని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష, తెలంగాణ ప్రజల యొక్క ఏ రోజైతే రజాకారులు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత ధ్వంసం చేసిరో దాన్ని జీర్ణించుకోలేని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మరి వాళ్ళని సపోర్ట్ చేసి ఇవాళ ప్రజాపాలన పేరిట ప్రభుత్వ కార్యాలయాలలో ఏదైతే మీరు అధికారికంగా జెండా ఆవిష్కరణ చేస్తుందో భారతీయ జనతా పార్టీ దాన్ని ఖండిస్తూ ఉన్నది. ఇక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు మీకు బుద్ధి ఉంటే మరి తెలంగాణ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలని, అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం మళ్ళోసారి ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ రోడ్డును మరి 3 గుంటల నుంచి సిరిగాపూర్ చెప్త వరకు మినిమం సుమారు 12 కిలోమీటర్లు 12.2 కిలోమీటర్లు ఇస్తూ 21 కోట్ల రూపాయలు మంజూరు చేయడం, వాళ్ళు నిన్ననే మాకు జీవో పాస్ కావడం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి.